ధనశ్రీ ఎక్సైటెడా? దేనికోసం ఎక్సైటెడ్? అసలు ఎక్కడికి వెళ్తున్నాము? హలో అండి, వెల్కమ్ టు సాన్యుక్ స్టోరీస్. సో ధనశ్రీతో నేను ఒక ఛాలెంజ్ అయితే పెట్టిన. తన అకాడమిక్స్లో టాపర్ రావాలని, నేను వస్తే ఒక మంచి గిఫ్ట్ కొనాలని తను ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం. సో ఆ ఛాలెంజ్లో ధనశ్రీ విన్ అయింది. సో ఫైనలీ తనకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ కొనడానికి అయితే డెకాథ్లాన్కి వచ్చేసినాం. సో మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు, ఎస్ ఇట్ ఈస్ బైసైకిల్. సో తను బైసైకిల్ కావాలని చెప్పేసి మమ్మల్ని అడిగింది టాపర్ వచ్చినందుకు. సో మేము ఇక్కడికి ఇంకా కొనడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. వాళ్ళైతే ఇంకా అన్నీ సెలెక్ట్ చేసి చూసుకుంటున్నారు, ఇంకా ఒక ట్రయల్ వేస్తే ఇస్తున్నారు. మొత్తం అన్నీ చూసి దాంట్లో నుంచి ఏదైనా నచ్చితే దాన్ని ట్రై చేద్దామని అనుకున్నారు అనమాట. సో ఫైనలీ ఒకటైతే సెలెక్ట్ చేసిండ్రు గ్రీన్ కలర్ది. అది ఇంకా ట్రయల్ చేయడానికని వెళ్ళింది మా ధనశ్రీ. యాక్చువల్లీ తనకి ఆ వీల్స్ కొంచెం లావు ఉండాలి అండ్ లేడీ బర్డ్ మోడల్లో కావాలని చెప్పింది. సో చాలా మటుకు అన్ని మోడల్స్ చెక్ చేసింది. కాకపోతే ఈ మోడల్ ఒకటే తనకు కొంచెం సూటబుల్ అనిపిస్తే అదొకటి ట్రై చేస్తుంది. కానీ తన మైండ్లో మాత్రం వేరే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా మా ధనస్విని చూసి యశు కూడా స్టార్ట్ చేసింది, నేను కూడా ట్రై చేస్తా అని చెప్పి. అది యాక్చువల్లీ తనకి చాలా పెద్దగా ఉంది అండ్ సైడ్ వీల్స్ లేవు. సో అట్లయినా కూడా ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేసింది. సో ఇంకా ధనస్వి అయితే సాటిస్ఫైడ్ లేదు ఇక్కడున్న మోడల్స్ చూసి. అందుకే వేరే ప్లేస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి. దానికంటే ముందు మా ధనస్వి రిజల్ట్స్ చూసేయండి ఒకసారి. చూడండి, సెకండ్ టాపర్ వచ్చింది 95%తోని. అండ్ ఆ రోజు మాత్రం తన అకాడమిక్స్వి అవార్డ్స్ ఇవ్వడానికి పిలిచారనమాట, సెరిమనీ చేశారు. సో ఆ రోజు తను వైస్ ప్రిన్సిపల్తో తీసుకుంది. అండ్ ఇంకా దానికి ఒక్కటే కాదు, 3 అవార్డ్స్ +3 వచ్చాయి, 3+1. ఈవీఎస్లో ఒకటి టాపర్ అండ్ మ్యాథ్లో అండ్ ఇంగ్లీష్లో. సో వాళ్ళు 95+ వచ్చిన వాళ్ళకు కూడా రివార్డ్స్ ఇచ్చారనమాట. సో ఫైనలీ తనకి 3+1 4 అవార్డ్స్ వచ్చాయి. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. లిటరలీ నాకైతే టీయర్స్ వచ్చినాయి నా ఐస్లో. అండ్ మా యశు అయితే ఇంకా తను అప్పర్ కేజీ కంప్లీట్ చేసుకుంది. సో తనకు కూడా గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉండే అండ్ 2 కాంపిటీషన్స్లో విన్ అయ్యి ప్రైజెస్ వచ్చినుండే. సో చెప్పా కదా, డెకాథ్లాన్లో తనకి నచ్చలేదని చెప్పి ఇంకా సరే మేము ఇంకొక ప్లేస్ ఉంటే అక్కడికైతే వచ్చినాం. సో ఇక్కడ ఫైనలీ చాలా వెరైటీస్ ఉండే, మోడల్స్ చాలా ఉండే. సో ధనశ్రీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా తనకి ఆప్షన్ చాలా ఉన్నాయని, తనకి బాస్కెట్ అనుకుంది. సో అది ఉంది. సో ఫైనలీ తనైతే అది తీసుకోలేదు, కానీ షీ కుడ్ ట్రై అనమాట. అట్లీస్ట్ ట్రై చేసింది, ఎక్స్ప్లోర్ చేసింది. సో చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ అయితే అండ్ మోడల్స్ చాలా ఉన్నాయి. అండ్ కంపెనీస్ కూడా, ఐ మీన్ కల్ట్, అలా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి అయితే. డెకాథ్లాన్తో కంపేర్ చేస్తే, ఐ మీన్ తన పర్స్పెక్టివ్లో ఉన్న కలెక్షన్ మాత్రం ఇక్కడ ఉందని చెప్పొచ్చు. డెకాథ్లాన్లో కూడా చాలా బాగుంది, కానీ ధనశ్రీ అనుకున్న కలెక్షన్ మాత్రం ఇక్కడ ఉంది. సో ఫైనలీ షీ వాజ్ వెరీ హ్యాపీ. తనకు ఆ బాస్కెట్ ఉంది. సో అది ట్రై చేసింది, బట్ షీ డిడ్ంట్ సెలెక్ట్ ఇట్ ఫైనలీ. బట్ అట్లీస్ట్ ట్రై చేసింది అండ్ తనే వద్దని చెప్పింది. సో షీ వాజ్ సాటిస్ఫైడ్ అనమాట. అదే మనమే ఫస్ట్ చెప్పేస్తే నేను చెప్పినా వద్దని అనుకుంటుండే. సో యా, ఇప్పుడైతే మెల్లగా మా యశిక ఫేసెస్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే అక్క కొని తనకు కొనట్లేదు అని అనుకుంటుంది. ఎందుకంటే మేము ఓన్లీ 1 బైసైకిలే కొందాం అనుకున్నాం, ఇద్దరు షేర్ చేసుకుంటారు అనుకున్నాం. కానీ యశు మాత్రం ఆ సైడ్ వీల్స్ కావాలంట తనకి. సో అక్కకైతే సైడ్ వీల్స్ తీసేస్తారు, మళ్ళీ సైడ్ వీల్స్ లేకపోతే నేను సైకిల్ రైడ్ చేయలేను కదా అని తను ఫీల్ అవ్వకుంటూ ఇంకా వాళ్ళ పప్పాని నన్ను ఇంకో సైకిల్ కొనాలని చెప్పి ఫుల్ కన్విన్సింగ్లో అయితే ఉంది, కన్విన్స్ చేస్తూ ఉంది. సో చూడండి యశు కొంటదా లేదా అనేసి. అండ్ ఎస్, యశిక హ్యాపీ ఫేస్ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది. సో ఆల్రెడీ తను కన్విన్స్ చేసేసింది పప్పాని మమ్మని తనకు కూడా ఇంకొక సైకిల్ కావాలని చెప్పేసి.
సో ఇంకా వాళ్ళ పప్ప అయితే ఒప్పుకున్నాడు ఇంకా ఓకే అని చెప్పి. సో తను మాత్రం హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా తను కూడా స్టార్ట్ చేసిందనమాట ఇంకా సైడ్ వీల్స్తో ఉన్న బైసైకిల్స్ ట్రై చేయడం. సో షీ వాజ్ వెరీ హ్యాపీ. ఈరోజు అయితే యాక్చువల్లీ మేము చూద్దామని వచ్చినాం. ఏదైనా ఒక మంచి డే అట్లా సెలెక్ట్ చేసుకొని కొనడం మాత్రం వేరే డే కొందాం అనుకున్నాం. కానీ అట్లీస్ట్ సెలెక్షన్ మాత్రం ఈరోజు అయితే చేసుకొని పెట్టుకుందాం అనుకున్నాం అనమాట. ఎస్ అండి. సో ఫైనలీ ఇది డే 2. సో మేము కొందామని ఫైనల్ చేసుకొని ఇంకా వచ్చిన డే అనమాట. సో ఫైనల్లీ ఒకసారి ధనస్వి అయితే ట్రై చేసుకుంటుంది. తను ఎల్లో కలర్ బైసైకిల్ సెలెక్ట్ చేసుకుంది. అదే కొందాం అనుకొని ఇంకా దాన్ని అయితే ఫైనల్గా ఒక ట్రైల్ ఇస్తుంది. యశుదేమో వస్తుందంట ఎల్లో కలర్. తను కూడా సేమ్ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంది. తనది కూడా వస్తుందంట. ఎస్ ఇంకా యశిక బైసైకిల్ కూడా వచ్చేసింది. సో తను కూడా ట్రయల్ వేస్తుంది. దీనికి సైడ్ వీల్స్ లేవు యాక్చువల్లీ. కానీ మేమైతే ఫైనల్లీ తీసుకునేటప్పుడు అయితే సైడ్ వీల్స్ అయితే పెట్టిద్దాం అనుకుంటాం. ఎందుకంటే యశికాకి కొంచెం పెద్దగా అవుతుంది ఇది. సో ఇనీషియల్గా అయితే సైడ్ వీల్స్తో బెటర్, దాని తర్వాత సైడ్ వీల్స్ తిప్పించేద్దాం అనుకున్నాం. సో ఒకసారి మాత్రం తనకు ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్న సైకిల్ పైన ట్రయల్ అయితే వేసింది. ఇంకా తను కూడా ఫుల్ హ్యాపీ. ఇద్దరైతే బైసైకిల్స్ ఇంకా సెలెక్ట్ చేసేసి కొనేసుకున్నాం అనమాట. సో అది మాత్రం కార్లో తీసుకెళ్దామని ట్రై చేసినాం. కానీ అది కొంచెం కష్టంగా ఉంటే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ త్రూ ఇంటికి పంపించేశారనమాట. అండ్ బైసైకిల్స్ అయితే ఇంటికి వచ్చేసినాయి. ధనస్వి యశిక అయితే ఫుల్ ఇంకా హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఇంకా ఇంటికి రాగానే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తామని చెప్పి మళ్ళీ ఇంకా రౌండ్ చేస్తూనే ఉన్నారనమాట. ఎస్ ఇంకా వాళ్ళ తాత రాగానే ఆ రెండింటికి పూజ చేయించారు వాళ్ళ తాతతోని. అండ్ ముందుకైతే వచ్చారు. ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళ తాతమ్మ కూడా చూపిద్దామని లోపలికి కూడా తీసుకొని వచ్చి వాళ్ళ తాత చూపించేసి డేని హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.